నీలో దేవుడు చూసినప్పుడు ఒక్క మంచి అని ఉందా? అతిక్రమం నీలో ఎన్ని ఉన్నాయి? వాటిలో దేవుడు లెక్క కట్టినప్పుడు నీ అతిక్రమముల సంఖ్య తగ్గాలి, నువ్వు చేసే మంచి పనులు పెరగాలి. అది దేవుడు లెక్క కట్టుకుంటాడు. హల్లెలూయా చెప్తామా? లేకపోతే మనము ఆనాడు అగ్నిగంధకాలతో సొదొమను నాశనం చేసేట్టు మనం నాశనం చేయడు, కానీ మనము నరకానికి పాత్రలు అయిపోతాం. ఇక్కడ కనపడదు అగ్నిగంధకం, నరకంలో కనపడుతుంది. జాగ్రత్త కలిగించండి. దేవుని ఆశీర్వాదాలు అనుభవించుకుంటూ, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు జీవిస్తూ, దేవుడిచ్చిన శరీరంలో బ్రతుకుతూ, దేవునికి వ్యతిరేకమైన పనులు నీ శరీరముతో, నీ మనసుతో, నీ చర్యతో చేస్తే ఆయన క్షమించడు. ఆయన చూస్తాడు. ఒకసారి నువ్వు చేసే పాపం ఎక్కువ కనపడుతుందా, నీలో ఉన్న నీతి ఎక్కువ కనపడుతుందా? ఈ రెండిట్లో తేల్చినప్పుడు పాపం ఎక్కువ తొలగిందనుకో, అంతే సంతైపోతుంది. ఉంటుంది మనిషి జీవితంలో పాపం ఖచ్చితంగా ఉంటుంది. మనిషి మనసులో పాపం ఖచ్చితంగా ఉంటుంది. ఉండదని నేను చెప్పను, బైబుల్ చెప్పట్లా ఉంటుంది. స్త్రీకి పుట్టిన నరుడు ఎవరు కూడా నీతిమంతుడు ఎంచబడలేదు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపంగా ఉంది. కానీ ఆయన రక్తం వల్ల కడగబడిన మనము ఆ పాపాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండకూడదు. మనము అది పాపం తేలిపోవాలి, మనం నీతి దిగాలి త్రాసులో. జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు వెతికినప్పుడు నీలో ఒక్క మంచి అయినా కనపడాలి. హల్లెలూయా చెప్తామా?